ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ రూపశిల్పి ఆర్టిస్టు ప్రసాద్ గారు మాతో ఉన్నారు. సార్, మొత్తమే కూడా విజయవాడ వాసిగా మేమంతా కూడాను గర్వపడుతున్నాం. ఒక మంచి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి మీకు నిర్మించే అవకాశం, అంటే డిజైన్ చేసే అవకాశం వచ్చు, నిర్మాణం సంబంధించిన బాధ్యతలు మీరు చేయటం. అంతకుముందు అల్లూరి సీతారామరాజు విగ్రహం కూడాను ప్రధానమంత్రి గారు ప్రారంభించిన విగ్రహాన్ని కూడా మీరు ప్రారంభించారు. అసలు ఎలా ఉంది మొత్తం? అసలు చూస్తుంటే మాకైతే రోమాలు నిక్కబుచ్చుకుంటున్నాయి. మొత్తం ఈ విగ్రహం గురించి మా ప్రేక్షకుల కోసం దీంట్లో వాడిన మెటీరియల్, హైట్, అది మొత్తం చెప్పండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు టెండర్ పిలిస్తే కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ గారికి కాంట్రాక్ట్ దక్కడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ని ఇండియాలో బెస్ట్ శిల్పి మాథురామ్ ఆర్ట్స్ నరేష్ గారికి రావడం జరిగిందండి. ఆయన ఎన్నో పెద్ద పెద్ద విగ్రహాలు చేయటంలో ఆరితేరిన వ్యక్తి. ఈ అవకాశం కూడా ఈ టెండర్లో ఆయన సమయభారం వల్ల ఇన్ టైంలో నాకు చేయడం కష్టమవుతుంది కాబట్టి ఆయన నాకు బూట్ల దగ్గర నుంచి మన బెల్ట్ వరకు చేసే అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశం కల్పించినందుకు ముందుగా మాథురామ్ ఆర్ట్స్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పేరు రికమెండ్ చేసి కేసీపీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనిల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని 4 నెలల్లో కంప్లీట్ చేసి తీసుకొచ్చి ఒక 70 feet వైట్ వరకు మేము చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో పుణ్యం. ఎప్పటి నుంచో నాకు కోరిక, ఎవరు చూసినా సీనియారిటీ లేదని చెప్పేసి ఆర్డర్ ఇవ్వట్లేదు. ఎవరో ఒకరు అవకాశం కల్పిస్తే కదా మన టాలెంట్. అది జగన్ గారి రూపంలో శ్రీలక్ష్మి మేడం గారు దయవల్ల, కమిషనర్ స్వప్నిల్ గారు అవకాశం కల్పించారు. మంచి పేరు వచ్చింది. ఇన్ టైంలో చేసినందుకు వారు కూడా మెచ్చుకున్నారు. సీఎం గారు కూడా శిలాపలకం మీద నా పేరు ఏమని చెప్పారట. వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు. చెప్పండి, ఇప్పుడు విజయవాడ అంటే గాలి వాళ్ళు బందర్పాల తుఫాన్ కేంద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ కట్టడం నిర్మాణం సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు ఈ విగ్రహం చూస్తుంటే మాకే కింద నుంచి ఒక రకంగా భయం కలిగే పరిస్థితి ఉంది. అంటే ఇంత హైట్ అయిన విగ్రహం కదా. దీనికి ఫౌండేషన్ 100 feet లోపలికి వెళ్ళి దగ్గర 600 piles వేశారండి. పైన వచ్చేసేసి 2 కాళ్ళకు కూడా పిల్లర్స్ వేసేసుకుని వచ్చారు. లోపల 400 tons స్టెయిన్లెస్ స్టీల్ వాడారండి. అది 400 tons స్టెయిన్లెస్ స్టీల్కి మేము పోసిన ఈ బ్రాంజ్ 125 tons బ్రాంజ్ అండి. ఇది ఓన్లీ స్కిన్ అండి. యాక్చువల్గా అసలు వెయిట్ బలం అంతా కూడా ఇంటర్నల్ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఉందండి. అది కేశవ్ అని హైదరాబాద్ అతను చాలా బాగా చేశాడు. దాని మీద మేము తీసుకొచ్చి ఈ పీసెస్ అసెంబ్లింగ్ చేసి దాన్ని వెల్డింగ్ చేసి ఇక్కడ ఫినిషింగ్ చేయడం జరిగింది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ దీనిలో బలం అంతా కూడా లోపల ఉన్నటువంటి ఎస్ఎస్ స్టీల్ అండి. చాలా ఎక్కువ టన్స్ బాగా వాడారు. ఎంత 350 kilometers స్పీడ్ వచ్చినా కూడా, అబౌవ్ 350 kilometers పైన వచ్చినా కూడా ఏం అవదని చెప్పి దీనికి ఎక్స్పర్ట్ కమిటీగా సిద్ధార్థ కాలేజీలో ప్రొఫెసర్ పాండురంగారావు గారిని వేశారు. ఆయన చెప్పడం ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఏం అవ్వదు, చెక్కు చెదరని చెప్పడం జరిగిందండి. సరే, సుమారు ఎన్ని రోజులు ఈ హార్డ్ వర్క్ చేశారు? మొత్తం టోటల్ స్టాచ్యూ 7 monthsలో జరిగిందండి. ఇది ముఖ్యంగా ఇంత తొందరగా అవడానికి కారణం సీఎం గారు అర్జెంట్ అని చెప్పడం ఒకటి, ప్లస్ శ్రీలక్ష్మి మేడం గారు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ గారు మా వెనకాల ఉండి పోరాడి ఎక్కించండి చేయండి అంటూ ఎంతో శ్రమ కూర్చి స్కఫోల్డింగ్ లేకపోయినా సరే ఒక చిన్న బూట్కి సంబంధించిన దారపు కూడా ఎంత స్ట్రాంగ్గా అది అంతా మనం ఫస్ట్ చేసుకునే మోల్డ్లో ఉంటుందండి. ఫస్ట్ మినియేచర్ చేసి దాని నుంచి మనకి ఏ సైజ్గా ఫస్ట్ మోడల్ చేయడం జరిగింది. దాన్ని చూసి కమిటీ వాళ్ళు మార్పులు చెప్తే దాన్ని మళ్ళీ 25 feet అక్కడ ఉన్నాయి, మీరు 2 చూసుంటారు. రెండో దాంట్లో రెక్టిఫై చేసి 25 feet పెడతాం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత దాన్ని మళ్ళీ స్కాన్ చేసుకుని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజుకి CNC మిషన్ ద్వారా స్కానింగ్ చేసుకుని ఎన్లార్జ్ చేసుకుని ధర్మకోల్లో 125 feet డెమో చూపించాం ఢిల్లీలో, గురుగాంలో. అది మినిస్టర్స్ అందరూ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు 10 అడుగులు పార్ట్స్ కట్ చేసి మనం పంపించారండి. మొత్తానికి ఒక మంచి ప్రోగ్రాము, విగ్రహాన్ని విజయవాడలో మీరు ఏర్పాటు చేసినందుకు విజయవాడ వాసులుగా కంగ్రాట్స్. ఐటీఎం తరఫున మీకు ప్రత్యేకంగా ఏదైనా జగన్ గారు ఒక అవకాశం ఇచ్చారు. మీకు చాలా మంది సీనియర్ జూనియర్లు అన్నా సరే ముఖ్యమంత్రి గారు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు విజయవాడ ప్రజలు? మీరు చాలా అద్భుతమైన అది విజయవాడలో అసలు ఏం లేవండి. మనం చూడటానికి ఏముంది విజయవాడ అంటే అమ్మవారి గుడి తప్పించి ఇంకేమీ లేవు. అలాంటిది మంచి కాస్ట్లీ ఏరియాలో బ్రహ్మాండమైనటువంటి ఇది పెట్టారని టూరిజం ప్లేస్గా ఇది బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ప్రసాద్ గారు ఆర్టిస్ట్గా చాలామంది జూనియర్ల సీనియర్లు అంత పెద్ద ఈవెంట్ చేస్తారా లేదని చెప్పిన నేపథ్యంలో ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తనకు అవకాశం ఇచ్చారని చెప్పుకోవడానికి చాలా గర్వంగా చెప్తున్నారు ఆర్టిస్ట్ ప్రసాద్ గారు. ప్రత్యేకంగా ఐడ్రీమ్ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తారు. ఎక్స్క్లూజివ్గా ఐడ్రీమ్తో మాట్లాడాలి, ఈ ఛానల్ ద్వారా ప్రజలకి ఇక్కడున్న ఏదైతే నిర్మాణం సంబంధించి కూడా చెప్పాలని చెప్పి కూడా ఆయన చెప్పారంటే నిజంగా మనకు కూడాను
ఒక రకంగా సంతోషాన్ని కలిగించింది. వీడియో జర్నలిస్టు భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ స్వరాజ్ మైదాన్.